ఇబ్రహీంపట్నం టు భద్రాచలం నేషనల్ హైవే 2014లో దానికి మంజూరీ రావటం జరిగింది. 2014 అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న చివరి రోజుల్లో నాగభూషణం గారు అని ఈఎన్సీగా ఉన్నప్పుడు అప్పుడు మంజూరీ. అది పని తర్వాత ప్రారంభమైంది కూడా దాదాపు 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అయినా కూడా అంతకుముందు ఏదో పద్ధతిలో జనం అలవాటు పడ్డారు. ఈ మన ఈ హైవే పేరుతో లేకపోతే ఈ బ్రిడ్జెస్ డిజైనే రాంగ్ డిజైన్, అసలు ఊళ్ళో కాదు అప్పుడు మేము పెట్టించింది, ఊరు బయట నుంచి ఈ విధంగా చేసి కొత్త ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పట్టణ ప్రజలకి రావటం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఇక్కడ మురిగేడు దగ్గర ఇప్పుడు నడిచాం మేము. సర్వీస్ రోడ్డు చాలా అన్యాయంగా ఉంది. అసలు ఆ కంకర అయిపోయినా బాగుండేది. వేసిన కంకరు వెంటనే పని మొదలు పెట్టింటే బాగుండేది. ఈ పక్కనే డ్రైన్ ఉంది. ఈ డ్రైన్ ఆ నీళ్లు ఎడిపోతుందో తెలియదు. మళ్ళా ఈ అన్ని శ్రీనగర్ గల్లీలన్నీ దిగి రావాలంటే కూడా బాగా ఇబ్బందిదాయకమైన పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే లోపల ఈ కొత్త రోడ్డు మీద ఇక్కడ ఇంతవరకు సైడ్ ఉన్నటువంటి మన ఫుట్పాత్లు కానీ అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. సర్వీస్ రోడ్డుది ఇక్కడ కింద ఉన్న సర్వీస్ రోడ్డుది అది కంకర వేశారు, అది పూర్తి కాలేదు. అలాగే రోడ్డు మీద ఫుట్పాత్లు అవి కూడా పూర్తి కాలేదు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. పాత రోడ్డుకు సంబంధించి పాత సర్వీస్ రోడ్డు కూడా అది తక్కువ 10 అడుగుల లోపే ఉంది. అది కూడా దాన్ని వైడన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ అన్ని అంశాలని ఇక్కడ మురిగేడు దీని దగ్గర మన నేషనల్ హైవే అధికారులు ఈ గారికి డిఈ గారికి ఇవాళ పిలిచాము, వారు వచ్చారు. దీంతో పాటు అక్కడ సెయింట్ మేరీస్ దగ్గర అక్కడ కూడా నీళ్లు ఏ మేరకు వర్షం వచ్చినా రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. అది కూడా చూసాం, దానికి కూడా పరిష్కారం చూసాం. మరలా గోదామాగు దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా ఇదే సేమ్ సెకండ్ బ్రిడ్జి ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్యాయంగా ఉంది అక్కడ. ఇవన్నీ కూడా చూసాం. దీనికి రీజను వారు ఏమంటారంటే అధికారులు దీనికి సంబంధించినటువంటి రాజ్దీప్ అనే సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. వాళ్ళు ఏదో పేరుతో ఆపుతా ఉన్నారు, డబ్బులు లేవని అదేనో ఇదని. మా శక్తివంతులు లేకుండా కృషి చేస్తున్నాం అని చెప్పారు. మేమేమన్నా అంటే అవసరమైతే అటువంటి రాజ్దీప్ లాంటి సంస్థల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. బ్లాక్ లిస్ట్ లో పెట్టే విధంగా మీరు చేయలేకపోయినా మీ పై అధికారులు కానీ చెప్పండి. మరి 9 ఏళ్ళు అయినా ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టడం అనేది న్యాయం కాదు. ఆ ప్రభావం అంతా వాళ్ళు ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల మీద పడుతుంది. మీరు మీ ఉద్యోగ ధర్మం మీరు చేసుకుంటారు. వాళ్ళందరూ ఇస్తే అవకాశం ఇచ్చి ఫండ్స్ ఇస్తే చేపిస్తారు, చేయించలేరు. కానీ జనం తిట్టే తిట్లు శాపనార్థాలు అన్నీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నా పైన పోతా ఉన్నాయి. అందువలన నేను నేషనల్ హైవే అధికారులని కోరుతా ఉన్నాను, తక్షణం ఇవాళ మనం వచ్చినందుకు వెంటనే ఇక్కడ డ్రైన్ మొదలు పెట్టిస్తారు. అదేవిధంగా ఇది మన ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీపించడానికి ప్రయత్నం చేస్తారు. 10-15 రోజుల్లో సర్వీస్ రోడ్లు కూడా ప్రారంభిస్తామన్నారు. అక్కడ కూడా ఆ సర్వీస్ రోడ్డు కూడా గోదామాగు పైన కూడా అక్కడ ముందు మట్టి పోసైన చెట్లు తీసేసి చేస్తామని అంటున్నారు. ఈ విధంగా అవన్నీ కూడా త్వరితగతిన చేయాలని చెప్పి అధికారులు కోరుకుంటూ జన ఆగ్రహావేశాలు చూశారు. వాళ్ళు ఈ ఆగ్రహావేశాలు ఎవరు అనేది ఉండదు. కోపం వచ్చినప్పుడు తల్లికి కోపం వస్తే పిల్లల మీద చూపెట్టినట్టు, భర్తకు కోపం వస్తే భర్త మీద కోపం వస్తే పిల్లల మీద చూపెడతారు. అట్లా ఎవరు తప్పు చేసినా వాళ్ళకు చూపెట్టే కోపం అంతా మా మీద చూపెడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా చేయవలసింది కోరుతున్నారు. ఏదైతే నేషనల్ హైవే వారు గత 2014లో మరి ముర్రేడు పైన 2వ వంతెన శంకుస్థాపన చేయడం జరిగింది. అదందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ నేషనల్ హైవే వారు రాజ్దీప్ కన్స్ట్రక్షన్స్ వారికి ఇచ్చి వర్క్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డది ఈ ప్రాంత ప్రజలు. మరి ముఖ్యంగా శ్రీనగర్, ఇంద్రానగర్, అశోక్ నగర్, మామిడితోట కాలనీ ప్రజలు కొన్ని వేల మంది ఇటు ద్విచక్ర వాహనం ద్వారా, సైకిళ్ల ద్వారా, ఆటోల ద్వారా మరి ప్రధానంగా నడిచే ఈ సర్వీసు రహదారి నిర్మించడంలో పూర్తిగా విఫలమైన పరిస్థితి తెలిసిందే. అందులో భాగంగా గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులకి, అధికారుల దృష్టికి స్థానిక ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. కానీ ఏ ప్రజాప్రతినిధులు వచ్చేవో కూడా 1 రోజు 2 రోజులు పనిచేయడం, తాత్కాలిక మరమ్మతులు చేయడమే తప్ప శాశ్వతమైన పరిష్కారం దిశగా
సర్వీస్ రోడ్ వేయలేదు, డ్రైన్ కట్టలేదు, ఆ కరెంటు పోల్స్ తీయలేదు. అవన్నింటినీ కూడా మొన్ననే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నిన్న ఉన్నతాధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి నేనే స్వయంగా వెళ్లి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారు నేషనల్ హైవే అధికారులను వెంట పెట్టుకుని రావడం జరిగింది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వారు పడుతున్న కష్టాలన్నీ 9 సంవత్సరాల నుంచి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మరి అధికారులకి, ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఈ ప్రజల యొక్క మరి ఆగ్రహాన్ని చూశారు. ప్రజల యొక్క విజ్ఞప్తి మేరకు ఈ రోజే నేషనల్ హైవే వాళ్ళు పనులు మొదలుపెట్టాలి, సర్వీస్ రోడ్లు ఇవ్వాలి, కరెంటు పోల్స్ షిఫ్ట్ చేయాలి, 2 సర్వీస్ రోడ్లు కూడా వేయాల్సిందే. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ అనేది కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి చిన్నపాటి మురేడు కన్నా ఎక్కువ ప్రవహించే పరిస్థితి, అనేక మంది వర్షాలు పడ్డప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి, కింద పడి కాళ్ళు ఎరిగిన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ 3 పనులని యుద్ధ ప్రాతిపదికన ఈ రోజే పనులు ప్రారంభించమని చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అధికారులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ కూడా మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.